Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 211. పెద్దావిడ ముచ్చటగా దీక్షిత వైపు చూస్తూ ఎంత మంచి మాట చెప్పావే. నా మనసులో కూడా ఉండేది నువ్వు మీ అత్తగారి గురించి అసలు ఏం ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఉంటుందని. కానీ ఇంత గొప్పగా ఆలోచిస్తావని నేనస్సలు ఊహించలేకపోయాను అనగానే, బంగారంలో కలిసే వరకు రాగి తీగకి కూడా విలువ ఉండదు అమ్మమ్మ. అదే బంగారంలో కలిసిందనుకో, రాగి తీగకి కూడా విలువొస్తుంది. ఆవిడ కోపం రాగి తీగ లాంటిది. నా అభిమానం బంగారం లాంటిది. అవి 2 కలిసిపోయాయనుకో, కోపం కరిగిపోతుంది. బంగారం మాత్రమే బయటకొస్తుంది అని చెప్పింది దీక్షిత. చూసావా! ఇంత మంచి అక్కాచెల్లెల గురించా నువ్వు, విరాట్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండడానికి ఇన్ని ప్రయత్నాలు చేసింది? అని పెద్దావిడ అడిగేసరికి దీక్షిత చెప్పింది కదా అత్తయ్య. రాగి తీగ బంగారంతో కలిస్తే రాగి తీగకు కూడా వాల్యూ వస్తుందని. నేను కూడా రాగి తీగ, బంగారం అని అనుకున్నాను ఇన్ని రోజులు అని శాంభవి చెప్పేసరికి పోనీలే నీలో మార్పొచ్చింది. విరాట్ వాళ్ళ అమ్మగారిలో కూడా మార్పు వస్తే వాడు కూడా సంతోషపడతాడు అని అంది ఆవిడ. అవునమ్మమ్మా! ఎవరూ తోడు లేకపోయినా ఒంటరి ఆడదానిగా అంత పెద్ద కంపెనీ చూసుకుంది. కొడుకుని పెంచుకుంటూ వచ్చింది. ఎంత కాదనుకున్నా ఆవిడ చూపించేంత ప్రేమ విరాట్ మీద నేను చూపించట్లేదేమో అని నాకనిపిస్తుంది. కోపడతాను, గొడవ చేస్తాను, విసిగిస్తాను. అయినా కూడా ముద్దుగా అలుగుతాడే తప్ప ఎప్పుడూ నా మీద చిరాకు పడిందే లేదు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు లేరు. ఇప్పుడు అమ్మ కూడా లేదు కాబట్టి అల్లరి చేసినా, అలిగినా నాతోనే చేయాలి కాబట్టి అవన్నీ నా దగ్గర చూపిస్తున్నాడు. కానీ ఎంత కావాలనుకున్నా, ఎంత కాదనుకున్నా వాళ్ళ అమ్మగారిని మిస్ అవుతున్నాడని నాకు తెలుసు అని అంది దీక్షిత. ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ పెయిన్ దీక్షిత. మా పెళ్ళైన కొత్తలో కూడా విరాజ్ వాళ్ళ అమ్మా, నాన్నకి నన్ను విరాజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే కర్ణ కోసం నేనెంత శ్రమ తీసుకున్నాను అనేది వాళ్ళకి కూడా తెలుసు. మరొక వ్యక్తిని ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? మరొకరి మనసులో ఉన్న అమ్మాయి నీతో ఎలా భార్యగా ఉంటదని కూడా అడిగారు వాళ్ళు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు మమ్మీ. ప్రతి వయసులో మనకొక్కొక్కరి మీద ఒక క్రష్ ఉంటుంది. అవి ఆ వయసులో పుట్టే ఆకర్షణ తప్పితే దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి మాత్రం ఈ సినిమా హీరో అని, ఆ స్పోర్ట్స్ స్టార్ అని ఇష్టం ఉంటది కదా! ఇప్పుడు నేను కూడా వాలీబాల్ ఆడతాను. నేనంటే చాలామంది అమ్మాయిలకి క్రష్ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకుండా ఆగిపోతాయా? అనగానే నీ విషయం వేరు, వాళ్ళ విషయం వేరు. నువ్వంటే సెలబ్రిటీ. టీవీలో చూసి ఎవరైనా ఇష్టపడతారు కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఆ అమ్మాయి ప్రేమించేది వాళ్ళ బావని అనగానే తాను కూడా నన్ను వేరే అమ్మాయిలు ఎలా క్రష్‌గా ఫీలవుతున్నారో వాళ్ళ బావని అలాగే ఫీలయింది. నిజంగా తను వాళ్ళ బావని మర్చిపోకపోతే నా వైపు వచ్చేంత లో క్యారెక్టర్ తనది కాదు. ఆకర్షణకి, ప్రేమకి తేడా తెలుసుకుంది కాబట్టే తను నా దగ్గర నిజాయితీగా ఉంటానని చెప్పింది అని వాళ్ళ అమ్మానాన్నని ఒప్పించారు. ఇప్పుడు కూడా వాళ్ళు 6 నెలలు యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పుడు వాళ్ళు నాతో ప్రేమగా ఉండడం మొదలుపెట్టారు. నా బుజ్జి తల్లి పుట్టిన తర్వాత నాకొక అందమైన ఫ్యామిలీ ఏర్పడింది. మా అత్తయ్య, మామయ్య కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అని చెప్పింది వీక్ష.
అందరూ మాట్లాడుకుని భోజనం చేసిన తర్వాత ఇంకా ఎంతసేపు త్వరగా తింటే అందరూ నిద్రపోవచ్చని భార్య వైపు చూసి అందరూ హాల్లోనే పడుకోవాలి అని తాతగారు చెప్పడంతో ఎందుకండి ఎవరి గదికి వాళ్ళకుంది కదా పైగా పసిపిల్లలున్నారు వాళ్ళు నేల మీద ఎలా పడుకుంటారు అసలే చలికాలం అనగానే దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని మనవళ్ళని పిలిచి ప్రతి గదిలో ఉన్న పరుపులన్నీ తీసుకొచ్చి హాల్ మొత్తం క్లీన్ చేయించి ఒక పరుపు వెంట ఒక పరుపు మొత్తం లైన్‌గా వేసి 2 వరుసల్లో పరుపులు ఏర్పాటు చేయడంతో అందరూ తలలు ఒక చోట చేసేలా తాతగారు ఏర్పాటు చేయడంతో మీ ఐడియా భలే ఉందండి అని అంది పెద్దావిడ. కర్ణ మాత్రం అందరినీ సీరియస్‌గా చూస్తుంటే, "నువ్వెందుకురా ఫేస్ అలా పెట్టుకున్నావు?" అని విరాట్ అడిగేసరికి, "పెళ్ళికొడుకుని హీరోలాగా చూస్తారని ఎక్కడో విన్నాను కానీ, ఇక్కడ పెళ్ళికొడుకుతో పరుపులు మోయించారు" అని చిరాకుగా చెప్పేసరికి, "ఓయబ్బో! అక్కడికి ఈ పరుపులన్నీ నువ్వే మోసినట్టుగా ఫీలవుతున్నావేంట్రా? నీ గదిలో ఉన్న పరుపుయే కదా నువ్వు తీసుకొచ్చింది" అని అన్నారు తాతయ్య. దక్ష, దీక్షిత, రక్ష, వీక్ష అందరూ కర్ణ రియాక్షన్‌కి నవ్వుకుంటూ ఉంటే, "ఏంటి మీరు నవ్వుతున్నారు? ఇక్కడ చలికాలంలో ఒక చనిపోయిన దయ్యం ప్రతి ఇంటికొచ్చి తలుపు కొడుతుంది అంట. మనం అసలే హాల్‌లో పడుకున్నాం. పైగా పెద్ద కిటికీ ఉంది. కిటికీలో నుంచి మనందరిని చూసి మంచి నాన్ వెజ్ ఫుడ్ దొరికిందని ఫీల్ అవుతుందేమో. తర్వాత మీ ఇష్టం" అని బెదిరించడంతో అతను అబద్ధం చెప్తున్నాడని దక్షకు అర్థమైనా, మిగిలిన ముగ్గురు కంగారు పడ్డంతో వాడి బొంద వాడు కావాలని మీరు నవ్వారన్న ఉక్రోషంతో అలా మాట్లాడుతున్నాడు. ఆత్మ లేదు, దయ్యం లేదు. పడుకోండి అందరూ అని బామ్మ తిట్టడంతో అందరూ నిద్రకి ఉపక్రమించారు. దక్ష, కర్ణ తలలు ఒకవైపు అయితే ప్రతి జంట తలవైపు ఆ జంట యొక్క భాగస్వామి నిద్రపోయేలా ఏర్పాటు చేశారు తాతయ్య. అంటే ఒక వరుస మొత్తం అబ్బాయిలు, తాతగారు, అంకుల్స్ పడుకుంటే, ఒక వరుస మొత్తం అమ్మాయిలు, అమ్మమ్మ, ఆంటీలు నడుం వాల్చారన్నమాట. అందరూ నిద్రపోయిన తర్వాత దక్ష మాత్రం రాత్రి 12 గంటలకి మెలకువ రావడంతో టైం చూసుకుని కర్ణ చెవిలో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ శ్రీవారు అని ప్రేమగా చెప్పేసరికి దెబ్బకి మెలకువ వచ్చి కూర్చున్నాడు కర్ణ. దక్ష నవ్వుతూ కనిపించేసరికి ఏమన్నావ్ అనగానే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ శ్రీవారు అని గట్టిగా అరవడంతో దెబ్బకి ఉలిక్కిపడి అందరూ లేచి కూర్చుంటే అసలే కర్ణ చెప్పిన దయ్యం స్టోరీలోనే లీనమైపోయిన వీక్ష, దీక్షిత, రక్ష ముగ్గురు అమ్మో దయ్యం దయ్యం అని కేకలు వేయడంతో వాళ్ళ డిప్ప మీద ఒకటి పీకింది బామ్మ. దెబ్బకి ముగ్గురు కళ్ళు తెరిచి చూడ్డంతో దయ్యమేంటి అని విరాట్ అడిగేసరికి అది పడుకునే ముందు బావా చనిపోయిన దయ్యం డోర్ కొడుతుందని చెప్పాడు. అదే వచ్చింది అని వీక్ష ఏడుపు మొహం వేసుకుని చెప్పడంతో సరిపోయింది. మేమందరం ఇక్కడే ఉన్నాం కదా ఐకమత్యమే మహాబలం అనే లైన్ నువ్వు వినలేదా? దయ్యం కంటే భయం డేంజరస్. ఇంతమంది ఉన్నప్పుడు ఆ దయ్యం మీ దగ్గరికి మాత్రమే వస్తుందా అని అడిగేసరికి ఏదో ఒక కంగారులో అరిచానులే. ఇంతకీ ఇందాక అరిచిందెవరు అని అడిగేసరికి ఇంకెవరు ఈ పిచ్చిమొహందే అని దక్ష వైపు బామ్మ చూపించడంతో ఎందుకరిచావే అనగానే మీరెవరైనా మనుషులేనా కొంచెమైనా మనసుందా మీకు అనగానే కర్ణ వాళ్ళందర్నీ నవ్వుతూ చూస్తుంటే ఇప్పుడు అంత మనసు లేని పని మేమేం చేశాం అన్నారు వాళ్ళు. 12 దాటితే మా ఆయన బర్త్‌డే. ఒక్కరు కూడా విషెస్ చెప్పలేదు. నేనే విషెస్ చెప్పాను అనగానే, అబ్బో! అందరం ఉదయం లేచి చెప్పాలని ఆగాంలే. ఈ మాత్రం దానికి నీకొక్కదానికే మీ ఆయనంటే ప్రేమ అని ఓవర్ యాక్షన్ చేయకు అని వీక్ష చెప్పడంతో, అయినా కూడా మీ అందరికంటే ముందు నేను చెప్పాను కాబట్టి నేనే గ్రేట్. నాకే ఆయనంటే ఎక్కువ ప్రేమ ఉందని అర్థం అనగానే, సరే ఏడవకు. నువ్వే వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు సరేనా అని అంది బామ్మ.
అలా అన్నారు బావుంది. అనగానే విషెస్ చెప్పావు కదా! ఇంక నిద్రపోదామా? అని దీక్షిత అడగడంతో ఏంటి నిద్రపోయేది? నేనొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనగానే, మా ఎవరికీ తెలియకుండా సర్ప్రైజ్ నువ్వు ప్లాన్ చేయడమేంటి? అనగానే, ఒక్కరికి తెలుసు అని తాతయ్య వైపు చూడ్డంతో తాతగారు నవ్వుతూ ఉంటే, ఏమయ్యో! నాకు కూడా చెప్పలేదే అని బామ్మ అడగడంతో, ఇప్పుడు తెలుస్తుంది గదే! అనగానే, ఇంతకీ ఏంటది? అనగానే, పదండి వెళ్దాం అని అంటూ అందరూ బయలుదేరడంతో, అమ్మో! ఆ దయ్యం వస్తుందేమో అని దీక్షిత అనగానే, నోరు మూసుకొని పదవే! రామాయణం అంతా విన్న తర్వాత రాముడు బాణం ఎక్కుపెట్టాడా? ఖడ్గంతో వధించాడా అని అడుగునట్టుగా ఉంది అని బామ్మ చిరాకు పడేసరికి ఇక అందరూ బయలుదేరితే చెరువులో నీటి ఒడ్డుకి రాగానే ఒక పెద్ద పడవ కనిపించేసరికి ఏంటి తాతయ్య ఇది అని అడిగింది రక్ష. ఆ రోజు నిండు పౌర్ణమి. నీళ్ల మధ్యలోకి వెళ్తే చంద్రుడు మన పక్కనే ఉన్నట్టు చాలా వెడల్పుగా కనిపిస్తాడు. అది కనిపిస్తున్నప్పుడు తన మొగుడుతో కేక్ కట్ చేయించాలి అనేది మీ అక్క ప్లాను. అందుకే నేను హెల్ప్ చేశాను అని తాతయ్య చెప్పడంతో సూపర్ సర్ప్రైజ్ అని అమ్మాయిలందరూ అరుస్తూ ఉంటే ఇంకెందుకు లేటు పదండి అందరం పడవెక్కుదాం అనగానే సరేనంటూ అందరూ బోటులో ఎక్కేశారు. పారాని నిండిన దక్ష పాదాలని అందంగా పడవలో నిలిపి గోరింటాకుతో అందంగా ఉన్న ఆమె చేతులని కర్ణ చేతితో ముడివేయడంతో ఇద్దరూ కలిసి పడవలో అడుగుపెట్టిన తర్వాత పడవ నడిపేది ఎవరు అనగానే మీ తాతకి నడపడం వచ్చే అని చెప్పింది బామ్మ. తాతయ్య గారికి ఎలా తెలుసు? కొంపదీసి తాతయ్యకి కూడా నువ్విలాంటి సర్ప్రైజులు ఇచ్చేదానివా అమ్మమ్మ అని రక్ష అడిగేసరికి మీ తాతయ్య పెళ్ళైన కొత్తలో నాకిచ్చాడు. తర్వాత నేనిచ్చానులే. పైగా అప్పుడప్పుడు చేపలు పట్టడానికి నీళ్ల మధ్యలోకి వస్తూ ఉంటాడు. అందుకే పడవడ నడపడం మీ తాతకి బాగా తెలుసు అని చెప్పడంతో సరేనని తాతయ్య పడవని నడుపుతూ ఉంటే అందరూ నీళ్ల మధ్యలోకి వెళ్ళగానే కళ్ల ముందే ఉన్నట్టుగా ఉన్న పెద్ద చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యపోయారందరూ. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.